వరంగల్లోని 2 డిపోల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రత్యేకంగా ట్రాన్స్ఫర్ వ్యవహారంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వరంగల్ 2 డిపోలకు చెందిన కార్మికులు తమ సమస్యలను వివరించిన వినతిపత్రాన్ని డిప్యూటీ రీజనల్ మేనేజర్కు సమర్పించారు. ట్రాన్స్ఫర్ల విషయంలో పారదర్శకత లేకపోవడం, అనవసర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించిన డిప్యూటీ రీజనల్ మేనేజర్ రెగ్యులర్ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో కార్మికుల్లో కొంత ఊరటనిచ్చినా ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయా లేదా అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంది. ట్రాన్స్ఫర్ వ్యవహారంలో పారదర్శకత, న్యాయం ఉంటేనే కార్మికుల నమ్మకం పెరుగుతుంది. ఈ సమస్యపై ప్రభుత్వం, అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో ఆసక్తిగా మారింది. నేరం ఇది మా డిపోలో మా ఇల్లు లాంటిది, మా సొంత ఇల్లు లాంటిది, మా దేవాలయం లాంటిది. ఈ డిపో నుంచి మమ్మల్ని ఇళ్ళగొట్టడానికి మీరెవ్వరు, ఆ జేబీఎం ఎవరు, ఆ ఉలెక్టా బస్ ఎవరు? కాబట్టి ఈ బస్సులను తక్షణమే ఈ డిపోల నుంచి ఎల్లగొట్టకపోతే మేమే తరిమి కొట్టే రోజు వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అందరికీ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వం పాలసీ ప్రకారంగా ప్రవేశపెట్టి మరి వాటికి ప్రైవేటు కార్పొరేట్ సెక్టర్లకు మాత్రమే బల్క్ మీద వేల కొద్ది బస్సు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక శాసనం తయారు చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం, మీకెవరు ఆర్టీసీ మీద నాశనం చేసేటువంటి కుట్రలు మీకు ఏమని చెప్పింది ఎవరు? మీకంత ప్రేమ ఉంటే ఈ బస్సులను కేంద్ర ప్రభుత్వమే కొని ఆర్టీసీలకు ఇవ్వాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వాలే కొని ఆర్టీసీలకు ఇవ్వాలి. కాబట్టి ఈరోజు టోటల్గా ఒక పక్క జేబీఎం బస్సులు, ఒక పక్క అవుట్సోర్సింగ్, ఒక పక్క మన ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కండక్టర్, డ్రైవర్లను ఆర్టీసీలు నియమించి టోటల్గా ఈ ఆర్టీసీని మొత్తానికి ప్రైవేటు పరం చేసేటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకొని మా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయాలి, మా ఆర్టీసీ బస్సులనే స్థలాలలో పెట్టాలి. ఒకవేళ మీకంత ప్రేమ ఉంటే ఈ బస్సులకు సపరేట్ డిపోలు కట్టుకొని సపరేట్ స్థలాలు ప్రభుత్వ స్థలాలలోనే ఉండాలి తప్పితే మా ఆర్టీసీ స్థలాలలో వీటి ఉంచకూడదని చెప్పేసి మేము జేసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈదురు వెంకన్న, ఆర్టీసీ జేసీ చైర్మన్, ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి.